వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన వంకాయ టమాటో కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 kg, టమాటోస్ 3, ఆనియన్స్ మిరపకాయలు పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలను సన్నగా తరుక్కొని ముందుగా ఒక బాణలిలో ఆయిల్ వేసుకొని అందులో కొంచెం సాజీరా వేసుకొని తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes తర్వాత పసుపు, కొంచెం చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్లో ఒక సగం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది మిక్స్ చేసుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకొని మనం ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయలు తర్వాత టమాటోస్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే సాల్ట్ ముందుగా వేస్తే వంకాయలు కలర్ అవ్వకుండా ఉంటాయి, చేదుగా అవ్వకుండా ఉంటాయి. సో ఇవి వేసుకొని ఒక 5 to 10 minutes మగ్గబెట్టాలి. దాని తర్వాత కొత్తిమీర వేసుకొని కారం, ఉప్పు సరిపడా చూసుకొని వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 10 minutes తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ రెడీ అయిపోయింది అనిపిస్తే మీకు ఆయిల్ పైకి తేలుతుంది. లైట్గానే వేసుకోవాలి ఆయిల్. ఇప్పుడు కర్రీ అయిపోయినట్టు అనమాట. మనం దించేసుకొని వేడి అన్నంలోకి తింటే చాలా రుచిగా ఉంటుంది వంకాయ కర్రీ. ఒకసారి మీరు అందరు టేస్ట్ చేయాలంటే మీరు ట్రై చేయండి సేమ్ ఇదే మెథడ్లో. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.